ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వర్క్ వచ్చిందంటే ట్యాబ్స్ అయితే ఫిట్టింగ్ జరుగుతున్నాయి. ఫైనల్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం. ఫైనల్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మన ట్యాబ్ అనేది బ్రాస్ అనేది ఎల్బో కానీ టీ కానీ లోపలికి అయితే వెళ్ళిపోద్ది. అలా పోయినప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలనేది ఒకసారి ఈ వీడియోలో చూపిస్తా. నార్మల్గా మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే డైరెక్ట్గా రెంచ్తో కానీ మంకీ ప్లేయర్తో కానీ ఏదైతే కానీ కటింగ్ ప్లేయర్తో టైట్ చేస్తుంటాం. అలా టైట్ చేసిన ఏమైతే కొన్నిసార్లు మనకు కరెక్ట్గా టైట్ కాకపోతే ఏమైతే లీకేజ్ అనేది జరుగుతుంది. లీకేజ్ జరిగినప్పుడు పైన ఫ్లోర్లో ఉన్నదైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మొత్తం ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోతే అలా కాకుండా మనం కరెక్ట్గా ఎల్లింకితో ఏ విధంగా ఫిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తా. ఆ వీడియో అయితే మొత్తం క్లారిటీ ఫుల్గా చూడండి. వీడియో అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్. మొత్తం చూసినట్టే మనకి క్లారిటీ అయితే అర్థమైంది. ఒక్కసారి వీడియో చూడండి. చూడండి, ఇదైతే బ్రాస్ అయితే కరెక్ట్గా టైల్స్కి వచ్చింది. మనం ఎందుకంటే ఫస్ట్ పెడతప్పుడే కొంచెం బయటకు పెట్టుకుంటే ఏమైందంటే ఈ విధంగా బయటకు వస్తుంది. కరెక్ట్గా మన ప్లాంజీ ఇక్కడ వస్తుంది. ట్యాప్ అనేది ఇక్కడ నుండి బయటకు వస్తుంది కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఈ విధంగా పెట్టుకోండి. చూడండి, ఇది కూడా అంతే మ్యాక్సిమం సెట్ అయిపోద్ది. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు మనకైతే బ్రాస్ అనేది లోపల పోతూ ఉంటుంది అనుకోకుండా. ఆ టైల్స్ వేసేటప్పుడు ఏంటంటే గోడ కరెక్ట్ లేకపోయినా కొంచెం అటు ఇటుగా కలర్ అని ఎక్కువ ఎక్కిస్తూ ఉంటారు. ఎక్కించినప్పుడు లోపలికి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, దీంట్లో అయితే కరెక్ట్గా వచ్చినాయి. మ్యాక్సిమం పెట్టేసినాం. ఆ ట్యాబ్స్ వచ్చేసి లియో ట్యాబ్స్ రెంట్ పర్పస్. ఎందుకంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉండొద్దు. వాటర్ ప్రెషర్ రావాలంటే లియో కానీ వాటర్ టెక్ కానీ ప్లంబర్ కానీ ఏదైనా కానీ ప్లాస్టిక్ ట్యాబ్లు అయితే మనకైతే చాలా రోజులు లైఫ్ ఇస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లోరైడ్ అయితే బాగుంది. ఫ్లోరైడ్ ఉన్నప్పుడు ఏంటంటే స్టీల్ ట్యాబ్లు వాడకపోవడం బెటర్ నా సజెషన్ అయితే. ప్లాస్టిక్ ట్యాబ్లు అయితే వాటర్ బాగా వస్తుంది, మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ట్యాబ్ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. నేను సజెస్ట్ చేసేది అంటే ఫ్లోరైడ్ రెంట్ పర్పస్ అయితే మ్యాక్సిమం నేనంటే ప్లాస్టిక్ తీసుకోమని చెప్తాను. మీకు ఇప్పుడైతే ఇది బ్రాస్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇది ఉంది కదా ఎల్లంకి 12 mm ఎల్లంకి. చూడండి, బ్రాస్ అయితే కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. ఎక్స్టెన్షన్ నెప్పలు అయితే పడుతుంది. నెప్పలు పెట్టి ఏ విధంగా టైట్ చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూపిస్తా. క్లారిటీ చూడండి. ఫుల్ టైట్ అవుతుంది. లేదంటే నార్మల్ కటింగ్ ప్లేయర్తో కానీ మంకీ ప్లేయర్తో రెంచ్తో చేసినప్పుడు టైట్ అనేది కాకపోగా మనకు కొన్నిసార్లు లీక్ అవుతుంది. లీక్ అయ్యి ఏమైందంటే ఈ గ్యాప్లో నుండి వెళ్ళిపోయి ఫ్లోర్లోకి అయితే వెళ్తుంది. కింద ఫ్లోర్ ఉంది కదా, కింద ఫ్లోర్కి వెళ్ళి వాటర్ ప్రూఫింగ్ అనేది ఫెయిల్ అయినట్టు వాటర్ అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా దీంతో ఎల్లంకితో టైట్ చేసుకుంటే మనకైతే ఫుల్ టైట్ అవుతుంది. వర్క్ అయితే నీట్గా అయిపోద్ది. చూడండి, కొన్నిసార్లు ఎట్లా ఉంటుందో చూపిస్తాం. చూడండి, ఇదైతే 1 inch ఎక్స్టెన్షన్ నిప్పులు 1 inch అయితే సరిపోద్ది, మరీ ఎక్కువ ఏం లేదు. చూడండి, ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్గా సరిపోద్ది. చూపిస్తాను. టెప్లాన్ టైప్ వేసి ఏ విధంగా చేయాలో చూపిస్తాం. టెప్లాన్ టైప్ అయితే వేసుకున్నాం. టెప్లాన్ టైప్ వేసేసి కొంచెం మామూలుగా ఫస్ట్ చేతితో థ్రెడ్డింగ్ లోపలికి వెళ్ళేంతవరకు టైట్ చేసుకోవాలి. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఫుల్ టైట్ చేసుకోవచ్చు. దీనికి ఏమైనా కావాలంటే ఇంకా పైపు కూడా వేసుకోవచ్చు, కానీ మరీ అంత అవసరం లేదు. చేతితో చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుంటే వర్క్ నీట్గా అయింది. మనకైతే ఫుల్ టైట్ అనేది అది కరెక్ట్గా కటింగ్ ప్లేయర్తో ఈ విధంగా చేసినామనుకో లోపల థ్రెడ్డింగ్ అనేది వెళ్ళిపోద్ది. లోపల థ్రెడ్డింగ్ పోయి కూడా మనకు కొన్నిసార్లు ట్యాప్ అనేది కూర్చోదు. మంకీ ప్లేయర్ అన్నా కూడా ఈ గ్యాప్ ఉంది కదా, ఏదో టైల్ కటింగ్ కొద్దిగా ఉందనుకో మనకు ఆడ ఏది కూడా కరెక్ట్గా ఆడదు, దగ్గరికి అయిపోయి. అది ఎల్లింకి పెడితే కరెక్ట్గా నీట్గా అయిపోద్ది. వర్క్ కూడా తొందరగా అయిపోద్ది. మనకు ఫుల్ టైట్ కూడా అవుతుంది. దాంతో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇంకోసారి లీక్ అవుతుందన్నా ఇది ఒక డౌట్ ఉంది అని చెప్పి తీయాల్సిన అవసరం లేదు. మీరే విధంగా చేస్తారో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా చేస్తాను. వర్క్ అయితే నీట్గా అవుతుందని చెప్పి మీరు ఎట్లా చేస్తారు? ఎల్లంకితో చేస్తారా లేదంటే నార్మల్గా చేసిన టైట్ అవుద్దా? ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ట్యాబ్లో ఏం వాడితే బాగుంటుందో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.